హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. నమస్కారం సార్. సార్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో అమరావతి అనుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? అన్ఫార్చునేట్లీ ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ సిచ్యుయేషన్ బాగాలేదు కాబట్టి మీరు క్వశ్చన్ అడుగుంటారు. సో డెఫినెట్గా యాజ్ ఆఫ్ టుడే హైదరాబాద్ ఈజ్ ఆల్ సెట్ ఫర్ ఫుల్ అప్రిషియేషన్. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే స్పీడ్గా ఎమర్జ్ అవ్వచ్చు? ఆబ్వియస్లీ యాజ్ ఆఫ్ టుడే ఆన్సర్ హైదరాబాద్, బట్ ఫ్యూచర్లో మారుతుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ సెట్ అయ్యి ఉంది, ఫుల్ ఫామ్లో ఉంది, ఎక్కడ పెట్టినా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అని ఒక డైలాగ్ ఉంది, సినిమా కూడా ఉందేమో తెలియదు. సో ఆంధ్రాలో ఆ పొజిషన్ లేదు యాజ్ ఆఫ్ టుడే. ఆంధ్రాలో ఆ పొజిషన్ రావాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ కాల్డ్ సిబిఎన్. ఆయన స్ట్రాటజీ, ఆయన మేధస్థానం, ఆయన ఇంటెలిజెన్స్, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఇవన్నీ వాడితే ఏపీ కూడా ఆ స్థాయికి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో కానీ కొద్ది టైం పట్టవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ అడిగితే ఐ సజెస్ట్ హైదరాబాద్లో మళ్ళీ ఏ జోన్ అని అడుగుతారు. ఆల్రెడీ చెప్పుకున్నాను, ముంబై హైవే, బెంగళూరు హైవే, కొన్ని లొకేషన్స్ మనం ఆల్రెడీ లిస్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నాకు తెలిసి అమరావతి వైపు అందరూ చూస్తున్నారు, క్యాపిటల్గా ఉన్నది కాబట్టి. అమరావతి క్యాపిటల్ అయిన తర్వాత మిగతా వైజాగ్, కర్నూలు, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి ఇవన్నీ చేసుకోవటం చాలా ప్లేస్ ఉన్నాయి ఏపీ సిటీ. నేను బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. సో ఇవన్నీ రాష్ట్ర సిటీలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దానికి దెర్ ఈజ్ సర్టన్ టైం. ఇప్పుడు మనం ఏ స్టేజ్కి వెళ్ళినా -0లో ఉన్నాం రియల్ ఎస్టేట్ యాజ్ ఫార్ యాజ్ ఏపీ ఈస్ కన్సర్న్. యాజ్ ఫార్ హైదరాబాద్, తెలంగాణ ఈస్ కన్సర్న్ వీఆర్ మచ్ అండ్ పాజిటివ్ ఫిగర్. సో ఆ -0 నుండి 0కి రావాలి. 0 తర్వాత కస్టమర్ దగ్గర, బిల్డర్స్ దగ్గర, ఇన్వెస్టర్ దగ్గర ఆ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏదో రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఏపీ సీఎంకి ఉంది. అది రీబిల్డ్ చేసి ఆ ట్రస్ట్ని ఒకసారి మళ్ళీ మనం తెచ్చుకోగలిగితే ఏపీలో కూడా 3 పూలు 6 కాయలుగా రియల్ ఎస్టేట్ ఉంటుంది. అయితే అది ఎంత టైం పడుతుందని ఐఎమ్ నాట్ ఎ రైట్ పర్సన్. వీ కెన్ హోప్ మేబీ ఇట్ విల్ టేక్ minimum 6 months to 1 year to settle down and come out of a government policy. ఎందుకంటే ఆఫ్టర్ హ్యూజ్ గ్యాప్, 5 years గ్యాప్ తర్వాత సీఎం అయ్యారు ఆయన, మళ్ళీ సీఎం కాబోతున్నారు చంద్రబాబు గారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, ఎంప్లాయ్మెంట్ మీరు వెళ్ళగానే సెటిల్ కాలేరు. అదే కొత్తగా పెళ్ళి అమ్మాయి అత్తగారింటికి వెళ్తే వెళ్ళగానే కంఫర్ట్ జోన్ ఉండదు. ఒక 3-4 నెలలు, 6 నెలలు, 1 year పడుతుంది, డిపెండింగ్ ఆన్ ఆ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంటారు, అమ్మాయి ఎలాగ. చాలామంది నన్ను అడిగారు యాంకర్గా మీడియాలో, వాట్ ఈజ్ యువర్ సక్సెస్ఫుల్ ఫార్ములా అని అడిగారు. నేను A³ అని చెప్పాను. ఇదేంటి సార్ కెమికల్ మ్యాథమెటిక్స్ పేరు చెప్తున్నారు అన్నారు. కరెక్టే. మరి A³ అంటే ఏంటంటే యాక్సెప్ట్, అకామిడేట్ అండ్ అడ్జస్ట్. ఈ 3 ఉంటే డైవర్స్ ఉండవు, గొడవలు ఉండవు, అంతా సాఫీగా సాగి, అవునా కదా? సో అదేవిధంగా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా పబ్లిక్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. ఎందుకంటే ఓటర్స్ అనేవాళ్ళు మీకు ఎంతో నమ్మకంతో గెలిపించారు, ఎంతో దెబ్బతిన్నారు, ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నారు. ఏపీలో ఇన్వెస్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ చాలామంది డిస్టర్బ్ అయి ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్ని మీరు సానుకూల వైపు తీసుకెళ్ళాలి, సానుకూలంగా స్పందించేటట్టు. సో ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని వెనక్కి వచ్చే, ఒకప్పుడు నందమూరి తారక రామారావు ఉంటే మన సినిమా ఫీల్డ్ హైదరాబాద్లో ఉండేదే కాదు. ఎక్కడుండేది? తమిళనాడులో ఉండేది ఎక్కువ, మేజర్ సౌత్. వాళ్ళందరినీ ఫిలిం నగర్ అనే ప్లేస్ పెట్టి అక్కడ పిలిపించారు. అక్కడ ఎంతమంది ఉంటున్నారు లేదని పక్కన ఉంటుంది, దానికి ఒక అట్లనే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఒక ప్రశస్త నగర్ అనే ఒక 500 ప్లాట్లతో అది చేశారు. సో అలాంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీ బూస్ట్కి ఫండింగ్ ఎలా తీసుకొస్తారు, కొత్త ఇండస్ట్రీస్ ఎలా తీసుకొస్తారు, ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్, ఐటీ వాళ్ళు ఎలా వస్తారు, మిగతా ఫార్మా రంగం ఎలా ఉంది, ఇవన్నిటి కూడా సరైన సమాధానం యాజ్ ఆఫ్ టుడే హైదరాబాద్. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీలు వచ్చిందే చాలా తక్కువ, 1-2 తప్ప ఇండస్ట్రీస్ వచ్చిన దాఖలాలు చాలా తక్కువనే, ఫండింగ్ వచ్చే దాఖలాలు తక్కువనే. ఎంతసేపటికి పొద్దుట్లేసే సాయంత్రం వరకు సంక్షేమ పథకాలు. నేను ఆల్రెడీ చెప్పాను, సంక్షేమ పథకాలు జగన్ గారు డిక్లేర్ చేసిన చెప్పిన 70,000 to 80,000 crores కావాలి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకారం 1,20,000 కోట్లు కావాలి అమలు పరచండి. ఈ 2 అమలు పరచండి 2 లక్షల కోట్లు కావాలి. ఈ హ్యూజ్ అమౌంట్, 2 లక్షల కోట్లు యాజ్ ఆఫ్ టుడే ఇట్స్ అ బిగ్ బర్డన్ టు ది గవర్నమెంట్. ఈ 2 లక్షలు ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఇన్కమ్ తెచ్చుకోవాలి కదా, ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? హైదరాబాద్ విడిపోయింది, హైదరాబాద్ నుండి వచ్చే ఇన్కమ్స్ ఇప్పుడు రావు వాళ్ళకి. నెక్స్ట్ కొత్త స్ట్రాటజీ ప్రకారం డెవలప్ చేసుకోవాలి. అంటే మీరు ఫండింగ్ కానీ, ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా ఐటీ ఎంప్లాయ్మెంట్ కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ, హైదరాబాద్కి ఎన్ని రంగులుగా చేసాం ఇంచుమించు అదే రిప్లికా చేస్తే మీకు డెఫినెట్గా
ఇప్పుడు కొన్ని స్టేట్లు బాగా స్పీడ్గా ముందుకెళ్తున్నాయి. ఏపీ రావడానికి కొద్దిగా -0 నుండి 0కి రావాలి, 0 నుండి మళ్ళీ 1, 2, 3 పెంచుకుంటూ పోవాలి. సో దీనికి చాలా ఎక్సర్సైజ్ అవసరం, చాలా సర్వే అవసరం. ఏ ఏరియాలో పెంచాలి, ఏ ఏరియాలో పెంచకూడదు, డెవలపర్స్కి ఎక్కడ పెట్టాలి, ఏ స్కీమ్స్ ఇవ్వాలి, ఏం బోనస్లు ఇవ్వాలి, ఏం పర్క్స్ ఇవ్వాలి అనేది వర్క్ చేయాలి. సో ఇండస్ట్రీ రావాలంటే ఏం చేయాలి, ఫారెన్ నుండి ఎక్కడ ఫండ్స్ వచ్చే అవకాశం, అన్ని స్టేట్లు కూడా అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఏపీకి బిగ్ బర్డన్ ఉంది. అండ్ తెలంగాణ వరకు మీకు అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ టాప్ గేర్లో ఉంది. రిక్వైర్మెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఇన్వెస్టర్స్ వస్తున్నారు, బిల్డర్స్, కొత్త బిల్డర్స్. ఎందుకంటే ఏపీలోనే ఏమైందంటే కొత్త బిల్డర్స్ అనేవాళ్ళు రావడం బంద్ అయిపోయింది, ఉన్న బిల్డర్స్ వెళ్ళిపోతున్నారు. తెలంగాణ అలా కాదు, ఉన్న బిల్డర్స్ ఉంటూనే ఉన్నారు, కొత్త బిల్డర్స్. ఎందుకంటే హైదరాబాద్ స్టిల్ ఈజ్ ద లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ఇన్ ఎంటైర్ కంట్రీ. హైదరాబాద్లో బతికినట్టు బయట సిటీలో బతకడం కొద్దిగా కష్టం. హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజెస్ హైదరాబాద్కు ఉన్నాయి, కల్చర్ వైజ్ కానీ, కెలామిటీ, న్యాచురల్ కెలామిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత ఏ లాంగ్వేజ్ వాడైనా బతకగలడు, ఏ శాలరీ వాడైనా బతకగలడు. సునామీలు, తుఫాన్లు ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్లో సీటు ఎయిర్ ఉంది, మన హైదరాబాద్ కంటే లేదు. బట్ వైజాగ్ ఈజ్ గాన్ అన్ఫార్చునేట్లీ బ్యాక్. ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు పాత గవర్నమెంట్. ఆ 20-30 సంవత్సరాలు ముందుకు తీసుకురావాలంటే ఎన్ని స్టెప్స్ వేయాలి, ఎన్ని టెక్నిక్స్ వాడాలి, ఎంత టెక్నాలజీ తీసుకోవాలి, అది అనేది పెద్ద సబ్జెక్ట్. సో ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్లో మీకు చేయొచ్చు. ఏపీలో కూడా అప్కమింగ్ ఏరియాస్లో స్టార్ట్ చేసి తర్వాత ఫుల్ సిటీ అంతా స్ప్రెడ్ అవుతుంది అనేది నా అభిలాష. డెఫినెట్గా అవుతుంది. అయినప్పుడు పీపుల్ క్యాన్ గో దేర్. బట్ ఒకటైతే చాలామంది డౌట్ ఏముందంటే ఏపీలో డెవలప్ అయితే తెలంగాణ పడిపోద్దా అని. తెలంగాణ ఏం పడిపోదండి. తెలంగాణలో ఏపీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నారు. తెలంగాణలో అక్రాస్ ది వరల్డ్ హైదరాబాద్ వరల్డ్ మొత్తం హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. హైదరాబాద్ 4 వైపులు డెవలప్ అవుతుంది. ఓఆర్ఆర్, RRR వచ్చాక హైదరాబాద్ భవిష్యత్తే మారిపోయింది. RRR వచ్చాక ఇంకా మారిపోతుంది. ఓఆర్ఆర్ వచ్చిన ట్రాఫిక్ తగ్గితే RRR వచ్చిన తర్వాత మొత్తం ల్యాండ్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఆ సర్కిల్ ఏదైతే ఉందో ORR to RRR మొత్తం బాగా డెవలప్ అవుతుంది. సామాన్య ప్రజలు కొనుక్కునే అవకాశాలు బాగా ఉంటాయి. వాళ్ళు సొంత ఇంటి కాడ నెరవేర్చుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. రేట్స్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉందో రేట్లు పెరుగుతాయి. ఎప్పుడైతే సప్లై పెరిగి డిమాండ్ తక్కువ అయిందో రేట్లు తగ్గుతాయి. సో ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ స్టేట్ డెవలప్ చేసినట్టు ఈ అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ చేయమని ప్రణాళిక ఏమన్నారు, ప్లాన్ చేయమన్నారు. అది డెఫినెట్గా జరుగుతుంది. అదే ప్రాసెస్లో ఉంది. RRR 3 సంవత్సరాలు కంప్లీట్ చేయమని సంబంధిత అధికారులు చెప్పారు. నాకు తెలిసి 3 సంవత్సరాలు కాకపోయినా 5-6 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇప్పటికీ దట్స్ గుడ్ పాయింట్. ఒక్కసారి RRR ఆపరేషన్లోకి వచ్చిందంటే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతే. శాటిలైట్ టౌన్షిప్స్ అన్నారు, ఫార్మా క్లస్టర్స్ అన్నారు, స్పోర్ట్స్ సిటీ, ఇవన్నీ కూడా. సో ప్రస్తుతం కంపేర్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నో హైదరాబాద్ ఇస్ బెస్ట్. బట్ ఇన్ ఫ్యూచర్ ఏపీ ఈజ్ గోయింగ్ టు స్లోలీ పికప్. దెన్ పీపుల్ కెన్ ఆల్సో గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఇది వాళ్ళ మన ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.